ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా పోగొట్టుకొని పులివెందులు ఎమ్మెల్యేగా ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కడపకు నీళ్ళు ఎవరు ఇచ్చాం, కడపలో మరి జేఎస్డబ్ల్యూ ఎలా జరుగుతుంది, పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తున్నాయి, మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది, మరి కర్నూలులో డ్రోన్ హబ్, మరి రైతాంగాన్ని పెద్దపీట వేసి రైతు పక్షపాత చంద్రబాబు నాయుడు గారు మరి గత 14-19లో మరి కరువు రాయలసీమలో డ్రిప్ కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు అందజేసింది మనం, నాణ్యతమైన విత్తనాలు నాణ్యతమైన ఎరువులు అందజేసింది ముఖ్యమంత్రి గారు. మరి 5 ఏళ్లలో నువ్వు ఏం చేసావు, జగన్ భూచట్టం అని చెప్పి రైతుల గుండెల్లో రైలు పరిగెత్తించావు. ఎన్నో చోట్ల రైతులు భయపడిపోయారు, ఏంటబ్బా జగన్ భూచట్టం ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ అన్నారు. మరి జగన్కి ఫోటోలు పిచ్చితోనూ రంగుల పిచ్చితోనూ మరి సర్వే రాళ్ల మీద కూడా జగన్ ఫోటో, మరి రంగులు ప్రజల డబ్బును మరి దుర్వినియోగం చేసి మరి పాస్బుక్కుల పైన తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన పాస్బుక్కుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మరి స్కూల్ బ్యాగుల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, నవరత్నాలు ప్రచారం చేసుకున్నారు. ఎవరు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారో చెప్పండి. ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అన్ని విధాలుగా పరుగులు పెడుతుంది. ఒక గొప్ప పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చాం, పులివెందులకు తాగునీరు కూడా మేమే ఇచ్చాం. మరి ఇన్ని